నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అన్ని దానాలకెల్లా కన్యాదానం గొప్పది అంటున్నారమ్మా. అసలు అన్ని దానాలకెల్లా ఏ దానం గొప్పదమ్మా? అంటే మనకి కన్యాదానం అనేది మనకి అందరికీ ఉండదు. పుత్రులు ఉన్న వాళ్ళకి కన్యాదానం చేసే అవకాశం ఉండదు. మన కూతుర్లు ఉన్న వాళ్ళకే కన్యాదానం చేసే అవకాశం. అయితే మిగతా దానాలు మాత్రం ఎవరైనా చేయొచ్చు. అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, మనం ఏ దానాలు ఏ పండగ రోజు ఈ గుమ్మడికాయల దానం ఇస్తూ ఉంటాం, చలివేంద్రాలు పెడుతూ ఉంటాం, గొడుగు చెప్పులు దానమేమని చెప్తున్నాం, అవి ఎవరైనా చేయగలరు. కాబట్టి కన్యాదానం అందరికీ అవకాశం ఉండదు. కాబట్టి కన్యాదానం అనేది చాలా విశిష్టమైనది. ఆ కన్య తండ్రి అంటే పరమేశ్వరుడి రూపంగా కూర్చొని కూతుర్ని దానంగా అంటే ఒక వరుడికి ఇచ్చి వివాహం చేయటం కన్యాదానం. అంటే వివాహ క్రతువులు మనకి ఒక్కొక్క క్రతువుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలా ఈ కన్యాదానం సమయంలో అసలు చాలా మంది తండ్రులు ఏడ్చేస్తారు కన్యాదానం చేసేటప్పుడు, కూతుర్ని ఇచ్చేటప్పుడు. ఆ పెళ్లి కూతురు కూడా ఏడ్చేస్తుంది అసలు. అంటే ఆ మంత్రాలు ఆ చెప్పించే విధానము సక్రమంగా ఉంటే చాలా బాధేస్తుంది. అంటే 20 ఏళ్ళు పెంచిన కూతురు ఒక ఇంటికి ఆడపిల్లగా చాలా బాధేస్తుంది. నాకు అబ్బాయిలే కానీ అమ్మాయిలు లేరు. నేను అనుకుంటూ ఉంటా అమ్మాయి తల్లిదండ్రులు ఎలా ఇచ్చేస్తారు అని. రేపు నేనైనా పుచ్చుకోవాలి కదా అని కొంచెం సమర్థించుకుంటాను. అంటే మన ఇంట మనకు పుట్టిన అమ్మాయి ఏ తల్లైనా ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ 9 నెలలు మోస్తుంది. మోసి ఆడపిల్ల పుడితే చాలా అపురూపం, తండ్రికి చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్ల ఎవరికి దగ్గరగా అంటే తండ్రి దగ్గరే ఉంటుంది. ఒక ఫ్రెండ్ లాగా చూస్తుంది, తండ్రిలాగా చూస్తుంది. ఇన్ని రకాలుగా చూసే ఆ తండ్రికి అమ్మాయి శాశ్వతంగా వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది. అటువంటి అమ్మాయిని దానంగా ఇవ్వటం అంటే తండ్రికి చాలా ప్రేమ కూతురు అంటేనే. తల్లికి మాత్రం కొడుకు అంటేనే చాలా ఇష్టం. కొడుకు ఏదైనా తల్లి దగ్గరికి వెళ్తాడు, తండ్రి ఇవ్వకపోయినా ఇవ్వలేదు చేయలేదని ఓ తల్లి దగ్గర గోల చేస్తారు. అంటే ఆపోజిట్గా ప్రేమగా ఉంటారనమాట. అందుకే కోడలు వచ్చి కొడుకుని దూరం చేస్తే ఎక్కువగా బాధపడేది తల్లే, ఎందుకంటే చాలా ఎఫెక్షన్ ఉంటుంది కొడుకు మీద. అలానే తండ్రికి కూడా కూతురు అంటే చాలా చాలా ప్రేమ ఉంటుంది. ఆ కూతుర్ని పంపించే క్రమమే ఈ కన్యాదానం. అంటే ఎవ్వరూ చేయలేరు ఈ దానాన్ని. మిగతా దానాలు అందరూ చేస్తారు, ఈ దానాన్ని ఎవరూ చేయలేరు. తండ్రి మాత్రమే, కూతురున్న తండ్రి మాత్రమే తన మనసుని చంపుకొని ఒక ఇంటికి ఒకళ్ళకి భార్యగా ఒకళ్ళ కోడలుగా అమ్మాయిని దానంగా ఇచ్చేయటం అనేది అసలు ఆ క్రతువును ఊహించుకుంటేనే చాలా అంటే ఊహాతీతం, ఊహించలేనిదన్నమాట. కాబట్టి కన్యాదానం చాలా విశిష్టమైనది. ఇప్పుడు మేము చేయగలమా కన్యాదానం? మాకు లేదుగా అవకాశం, అబ్బాయిలే కదా. ఒక అమ్మాయి ఉన్న తండ్రి మాత్రమే కన్యాదానాన్ని చేయగలరు. ఇప్పుడు ఏదైనా అన్నదానం అనేది పెట్టేస్తాం ఈజీగా, మనకు అదేం లేదు. ఎందుకు మన ఇంట్లో ఆహారం ఎప్పటికీ ఉంటుంది. చలివేంద్రాలు పెట్టాము, మనకి నీళ్ళు ఇంట్లో ఉంటాయి, దానంగా ఇవ్వటం వల్ల వచ్చే ఇబ్బంది లేదు. వస్త్రదానాలు మనకు ఉంటాయి, ఇచ్చేస్తాం. కానీ కూతురు అనేది దాన్ని కన్యాదానం చేశాక మన ఇంట్లోకి రాదు, చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతుంది. ఒక ప్రసవ సమయంలో కొన్ని రోజులు ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటాడు తండ్రి తల్లి, కూతురు ఎప్పుడు గర్భవతి అవుతుందా, మా ఇంట్లో కొన్ని రోజులు ఉండిపోద్దా, ఎన్ని రోజులన్నీ ఉండని వెళ్ళేటప్పుడు తండ్రికి చాలా బాధ. అసలు అప్పగింతలప్పుడు చూస్తే ఇంకా బాధ పక్కన ఎవరో తెలియని వాళ్ళకు కూడా కన్నీళ్ళు అలా వచ్చేస్తాయి. ఆ ఘట్టాన్ని అనుకుంటేనే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అలా అటువంటిది కన్యాదానం. కాబట్టి అందుకే చాలా చాలా విశిష్టమైనది. అది పేగు బంధం, అది పేగు బంధమే కదా, ఒక ఇంటికి అమ్మాయిని పంపించేస్తుంది. ఎంత బాధ ఉంటుందంటే అటువంటి బాధని దిగమింగుకొని చేసే దానం కన్యాదానం. కాబట్టి ఆ దానం చేసే ప్రక్రియలో మంత్రాలు, ఆ పదాలు మనం వింటూ ఉంటే ఆ తండ్రికి కన్నీళ్ళాగవు. ఎవరో తండ్రులు ఏదో బాధ్యత మేము తీర్చేసుకుంటున్నామని చెప్పి గట్టిగా ఉంటారు. కానీ అంటే వివాహం సమయంలో ఆ పనులన్నీ గుర్తొచ్చి కొంచెం దీని మీద ఫోకస్ కూడా చేయలేకపోవచ్చు. అలాంటిది కన్యాదానం. ఏ దానమైనా చేస్తాం కానీ కన్యాదానం ఎవరూ చేయలేరు, చేసేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. కాబట్టి ఏది ఇచ్చినా తిరిగి మన ఇంట్లో ఉంటుంది, దాన్ని సంపాదించుకోగలం. కన్యాదానం చేస్తే తిరిగి కూతురు మళ్ళీ మన ఇంటికి చుట్టపు చూపుగానే. కాబట్టి దీనికి ఇంత విశిష్టత అన్నమాట. అంటే మన పెళ్లి తంతులు, అప్పగింతలు కానీ, బుట్టలో అమ్మాయిని తీసుకొని రావటం కానీ, జీలకర్ర బెల్లం పెట్టడం కానీ, తెర అడ్డు పెట్టడం కానీ, మంగళసూత్రం, తలంబ్రాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క తంతుకి ఒక్కొక్క విశిష్టత మన సాంప్రదాయం అందించింది. అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉండాలి. మనం దాన్ని నిలబెట్టుకోవాలి, దాని విశిష్టత తెలుసుకోవాలి. అలాంటి దానిలోని ఈ కన్యాదానం.
అమ్మ ఈ మధ్యకాలంలో అన్నదానం చేయడం గొప్ప, లేదంటే గోదానం చేయడము, అంటే మనకు తోచినంత ఏదో ఒక ఫలము ఏదో ఒక రూపంలో ఇవ్వడమే గొప్ప అంటున్నారమ్మా. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అసలు ఏ దానానికి అది గొప్ప. ఇప్పుడు నేను కన్యాదానం చేయలేను, నేను వస్త్రదానం అన్నదానం చేయగలుగుతా, నాకు అది గొప్ప. అమ్మాయిలు ఉన్న వాళ్ళు కన్యాదానం గొప్ప అంటారు. ఎవరు చేసేదైనా కానీ ఆ దానం గొప్పదే. ఇప్పుడు కన్యాదానం చేస్తే కన్యాదానం చేసిన తండ్రికి ఆ ఫలితం లభిస్తుంది. అవును. అన్నదానం చేస్తే, వస్త్రదానం చేస్తే ఇవన్నీ కూడా మరు జన్మలకి మనకి ఈ పుణ్యం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక కథని తీసుకుంటే, ఒక కటిక దరిద్రుడు, బాగా పేద దరిద్రుడు అనమాట, రోజు భగవంతుని బాగా పూజ చేస్తాడు, ఆరాధిస్తాడు. భార్య ఏమో రోజు తిడుతుంది, నువ్వెంత ఆరాధన చేస్తావు, నువ్వెంత పూజ చేస్తావు, మరి భగవంతుడు ఏం చేశాడు అని. అయితే నువ్వు చెప్పే శ్లోకాల్లో ఒక శ్లోకం పేరు రాయమంటే ఆయన ఓం నమో నారాయణాయ రాశాడు. ఆవిడ కోపం వచ్చింది, కోపం వస్తూనే దాన్ని బొక్కుతో రుద్దేసింది. రుద్దేస్తే వైకుంఠంలోని మహావిష్ణువుకి నల్లగా మారిపోయింది ముఖం. లక్ష్మీదేవి అడిగిందంటే, ఎందుకు స్వామి అలా అయిపోయింది మీ ముఖం అంటే, ఒక భక్తుడు కటిక దరిద్రుడు నా సేవ చేస్తూనే ఉన్నాడు, వాడి భార్యకి కోపం వచ్చి ఇలా రాసేసింది అంటే, అయ్యో మళ్ళీ మిమ్మల్ని సేవిస్తున్నాడు కదా, మరి ఎందుకు కటిక దరిద్రంలో ఉన్నాడు అంటే ఆమె చెప్తుందంట. అప్పుడు స్వామి చెప్పాడంట, పూర్వజన్మలో అతి ధనవంతుడు, ఏ దానాలు చేయలేదు, వస్త్రదానం అన్నదానం ఏ దానం చేయలే, అందుకే ఈ జన్మలో కటిక దరిద్రుడిగా జన్మించాడు, అందుకే అది అనుభవించాలి కాబట్టి నేను ఇలా ప్రసన్నంగా ఉన్నాను అంటే, అప్పుడు లక్ష్మీదేవి లేదు, వాడు మీతో పాటు నన్ను ఆరాధిస్తున్నాడు, వాడికి అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అని అంటే, అప్పుడు భూమి మీదికి పోయి ఆయన అష్టైశ్వర్యాలు ఇచ్చి వచ్చాడని. అందుకే దానాలు చెయ్యండి, మరో జన్మకి ఈ పుణ్యం మొత్తం మనం మోసుకెళ్తాం అన్నమాట. అన్నదానం చేసాం, మనం చలివేంద్రాలు పెట్టించాం, మరణించిన తర్వాత మనం ఎక్కడికన్నా వెళ్ళండి, యమపురికి వెళ్ళనివ్వండి, పరంధామం దగ్గరికి వెళ్ళండి, మార్గ మధ్యంలో ఆకలి దప్పులు లేకుండా చేసేవి మనం బతుకున్నప్పుడు చేసే దానాలు. కాబట్టి దానం ఎంతో కొంత, కనీసం మన దగ్గర వాటర్ బాటిల్ ఉంది, ఏ బస్సులోనే ఎక్కడైనా వెళ్తున్నాం, ఎవరైనా చిన్న బిడ్డలు ఉంటారు, దాహం అంటారు, ఒక్క గ్లాసు. చాలా మంది ఏం చేస్తారు, బాటిల్ అంటించుకొని తాగుతారు, ఎంగిలి వద్దని ఇవ్వరు. మహా తప్పు. దాహం అనేది అది మనం దాహం తీరిస్తే ఎంత పుణ్యం, అసలు మనకి ఎంత మనసు సంతృప్తిగా ఉంటుంది పక్కన వాళ్ళ ఆకలి దాహం తీరిస్తే. అలా చెయ్యాలి. చేస్తే అవన్నీ ఉత్తర కాలాల్లో ఉపయోగపడతాయి. మనం చేసే దాన ధర్మాలు, వస్త్రదానం అన్నదానం ఏవైనా ఉత్తర జన్మలకి మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కథలన్నీ కూడా మనలో అవేర్నెస్ రావడం కోసం తీసుకొచ్చారన్నమాట. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.